నాకు మౌమిత పరిచయం కాశ్మీర్ కవిత్వం నుంచి పరిచయం అయింది. ఫేస్బుక్లో ఆవిడ పరిచయం అయిన తర్వాత కాశ్మీర్ గురించి నేను రాస్తున్నది ఆవిడ చదివి, అంటే ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ ట్రాన్స్లేటర్స్ చదివి ఆవిడ నా బుక్ మీరు చదివారా అని చెప్పేసి ఆమె ఒక పుస్తకాన్ని నాకు పంపించింది. ఆవిడ మొదటి పుస్తకం ద మ్యూజింగ్స్ ఆఫ్ డార్క్నెస్ అని. దట్ ఈస్ అంతా అది మొత్తం కాశ్మీర్ గురించిన రచనే. అయితే అందులో నాకు మౌమిత అర్థమైంది. ఎలా అర్థమైందంటే, ఒక స్త్రీగా, ఒక ముస్లిం స్త్రీగా, ఒక వెనుకబడిన బెంగాల్ లాంటి ప్రాంతాలు, ఉత్తర బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చిన మహిళగా తన అస్తిత్వం నుంచి ఆవిడ కాశ్మీర్ని అర్థం చేసుకున్న పద్ధతి నాకు ఫస్ట్ అర్థమైనప్పుడు నాకు చాలా ఆవిడ ఒక ఆత్మ బంధువులాగా అనిపించింది. ఆ టైంలో కాశ్మీర్ గురించి రాయటం, మాట్లాడటం, అసలు కాశ్మీర్ గురించి ఆలోచించడం, అసలు కానే పదం పలకటం. 2017 ఆగస్టు 5 తర్వాత మన కాశ్మీర్ అనే పదం పలకటమే ఒక నేరం, ఘోరమైన సమయంలో ఇలా ఆలోచించేవాళ్ళు, ఇంకా నాకు చాలా సృజనాత్మకంగా ఆలోచించేవాళ్ళు నా చుట్టూ ఉన్నారు, ఎక్కడైనా దేశం అంతా ఉన్నారు అని చెప్పేసి నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆమె లాంగ్వేజ్ గురించి మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే, ఈరోజు ఇంగ్లీష్ అంటే ఎవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళకే ఇంగ్లీష్ అర్థమవుతుంది, పండితులు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు, మాకు ఇంగ్లీష్ రాదు, మాకేం అర్థమవుతుంది అని అన్నప్పుడు ఈ మధ్య పబ్లిషర్స్ సంభాషణలో కూడా నేను విన్నాను డెమోక్రటైజ్డ్ ఇంగ్లీష్ అనేది. ఆ డెమోక్రటైజ్డ్ ఇంగ్లీష్ని ఆవిడ మనకి తీసుకొచ్చింది, మన దగ్గరికి తీసుకొచ్చింది. దీన్ని మనకి ఫస్ట్ 3 ఇడియట్స్ సినిమా 5 పాయింట్ సంబంధం రాసిన చరణ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అతను మొత్తాన్ని ఇంగ్లీష్ని ఎవరి స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్ళాడు, సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అది ఫిక్షన్ అండ్ ఫిక్షను, అది పాపులర్ ఫిక్షన్ అది. కానీ మౌమిత రెసిస్టెన్స్ పోయట్రీని డెమోక్రటిక్ ఇంగ్లీష్లో మనకి పరిచయం చేసింది. మనం ఎవ్వరూ మనకి ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ వర్డ్స్ అనమాట. ఆ సింపుల్ వర్డ్స్ మనకి దాని వెనకాల ఆమె ఆత్మ మనకి అర్థమైపోయేటట్టు రాస్తుంది. ఒక చిన్న పోయిటరీ, ఆమెని నన్ను కలిపిన ఆ పోయిటరీ గురించి నేను చెప్తే, ఆమె తన అస్తిత్వాన్ని, కాశ్మీర్ అస్తిత్వాన్ని ఎలా పోల్చి కాశ్మీర్ని ఆమె ఎట్లా అర్థం చేసుకున్నది అనేది అర్థమవుతుంది. ఆ ఒక్క పోయిటరీ నేను చదివి వినిపిస్తాను. యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై పెయిన్. ఐ హ్యావ్ వూండ్ ఆన్ మై ఎవ్రీ మెమరీ వెన్ ఐ స్లీప్ ఎట్ నైట్. మై నైట్మేర్ ఆల్సో బ్లీడ్. మై బ్రీత్ స్మెల్స్ ఆఫ్ ద ఫ్యూమింగ్ బుక్స్ దట్ ఐ యూజ్ టు కీప్ బిసైడ్ మై పిల్లో ఎట్ నైట్. The sleeping pills and memories of the lullabies give me horrible dreams instead of sound sleep. You cannot understand my pain. You are the outsider, my friend said to me. A Kashmir friend ఆమె తోటి చెప్పాడు, నా బాధను మీరు అర్థం చేసుకోలేరు, నీకు అర్థం కాదు అని చెప్పాడు. He was about to leave. I caught his hand and zipped off my chain of my kameez and stood in front of him and asked him to look at my bare body, where I kept hidden rotten wounds with fuses oozing out with the residue of worms on the burning wounds. I turned away his eyes. నా నగ్న శరీరాన్ని ఆయనకి ప్రదర్శించినప్పుడు దానిలో ఉన్న గాయాల్ని అతనికి నేను చూపించానని చెప్తుంది. వాయన్ని గాయాలతోటి రసిక కారుతూ ఉన్న గాయాలని చూపించా. అంటే ఒక స్త్రీగా ఆమెకైన గాయాలని ఆమె చూపించి, నేను నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేనని చెప్తుంది. ఐ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫేస్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు సీ ఆన్ మై ఐస్ వేర్ ఐ కెప్ట్ ద బ్లరీ ఇమేజెస్ ఆఫ్ మై డిప్రైవ్డ్ చైల్డ్హుడ్, స్లాటర్డ్ డ్రీమ్స్. ఐ కేమ్ మోర్ క్లోజర్ టు హిమ్ అండ్ బ్రీత్డ్ అవుట్ ఆన్ హిస్ పామ్స్. హీ స్మెల్డ్ ద పామ్ అండ్ పుట్ ఎ జెంటిల్ కిస్ ఆన్ హిస్ పామ్స్. we became friends forever. That is the poem. సో అంటే అంటే మనం చెప్తున్న బాధ త్రష్టులారా అని మన శ్రీశ్రీ గారు పెద్ద పెద్ద పదాలతోటి చెప్తారు, అందరూ ఏకం కాండి అని. ఆ ఏకం కావటం అనేది ఎలా ఏకం అవ్వాలి, బాధితులు విక్టిమ్స్ ఆఫ్ దిస్ స్టేట్ ఎలా ఏకం అవ్వాలి అని చెప్పడానికి ఆమె అంత చిన్న లాంగ్వేజ్ తోటి, చిన్న పదం, అల్లతి పదాలతోటి ఆమె పోయిటరీని ఇంట్రడ్యూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ పోయిటరీని నేను ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారని నేను ఉదయ్ మిత్ర గారి వైపే చూశాను. ఎందుకంటే ఆయన పోయిటరీ నాకు తెలుసు, ఆయనతోటి నాకు పరిచయం ఉంది.
మేమిద్దరం మొదలుపెట్టినప్పుడు మొదట్లో ఇద్దరం ఘోరంగా పోట్లాడుకున్నాం కొన్ని పదాల గురించి. ఆయన వాడే పదాలు, నేను చెప్తున్న ఆల్టర్నేటివ్ పదాలు, మా ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వకమైన ఒక వాగ్వివాదం, అట్లాగే చర్చ జరిగి అంతిమంగా ఉదయమిత్ర గారు ఒక గొప్ప పొయిటరీని తెలుగు పాఠకులకి, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు పాఠకులకి అందించారు. ఈ పని అంటే ఇంకా జరగాల్సి ఉంది. ఆమె రాసిన వేగానికి, మొన్నెవరో రాశారు, ఆమె చేతిలో పెన్ను లాగేసుకోవాలి అంత వేగంగా రాసేస్తుంది ఆవిడ. దేశ, అంతర్జాతీయ, పాలస్తీనా, కాశ్మీర్, మణిపూర్, ఆ తర్వాత ఉత్తర బెంగాల్, ఆమె అస్సాం, ఆమె రాయని విషయం లేదు. అంటే సమకాలీన పరిస్థితుల్ని అందుకోవటం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న దాన్ని అప్పటికప్పుడు ఆమె దగ్గర ఉన్న ఆ చిన్న ఆ ల్యాప్టాప్ లాంటి చిన్న బుక్లోనే ఆవిడ రాస్తుందని చెప్పింది. ఎప్పుడంటే అప్పుడు బస్సుల్లో కూర్చొని రాస్తుంది, వెళ్తూ రాస్తుంది. ఆమెకు థాట్ ఎప్పుడు వస్తే అట్లా రాస్తుంది. రోజుకొక పోయిటరీ ఆమె దగ్గర నుంచి వస్తుంది. లక్కీలీ ఆమెకి నిజంగా లక్కీలో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఆమెని అందుకున్నాయి. సో మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లోనే మ్యాక్సిమం ఆమె ఆ పోయిటరీ వచ్చింది. దాన్ని తెలుగు శాత చేసుకొని మనం వాడుకోవటం అనేది నిజంగా మనకు వచ్చిన అవకాశంగా, మాతృకకు వచ్చిన అవకాశంగా మేము భావించి ఆమెకి ఈ సభలో ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఉదయమిత్ర గారికి మాకింత సహకరించి ఈ మీటింగ్ పెట్టడంలోనూ, ఈ పుస్తకం తీసుకురావటంలోనూ ఆయన పడిన శ్రమ, దాని వెనుక ఆయన పెట్టిన ఖర్చు, మాతృక ప్రచురణలుగానే ఈ పుస్తకం రావాలి అని ఆయన పట్టుబట్టి పుస్తకానికైన ఖర్చు అంతా కూడా వాస్తవంగా ఆయనే భరించారు. మాకు ఈ ఆనర్ ఇచ్చారు, మీ పేరు ఉండాలి అని ఆయన ఇచ్చిన ఆనర్ని మేము ఉపయోగించుకున్నాము.